అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఓన్ బిజినెస్లు చాలా ప్రాఫిట్ వచ్చి చాలా హై లెవెల్లో ఉండేవి. మరి అదే విధంగా ఇప్పుడున్న పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయన ఓన్ బిజినెస్లు కూడా అంతే ప్రాఫిట్ ఇస్తున్నాయా? దాని గురించి మీరేమంటారు? ఎస్, సరే. ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిండుకుండాల 164 ఎమ్మెల్యే సీట్లు ఉన్నారు. వాళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ ఉన్నది. సరేలే, అవకాశం దొరికింది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఏదన్నా చేయాలనుకుంటే అది విత్ ఇన్ ద లిమిట్స్, విత్ ఇన్ ద సర్కిల్. ఇప్పుడు ఒక్క మాట నేను నారా భువనేశ్వరి గారు మాట్లాడేటప్పుడు స్వయంగా ఒక మీడియా సమావేశానికి హాజరైనాను. ఆవిడ చెప్తుంటే ఆశ్చర్యపోయినాను. ఆవిడ అన్న మాట ఏంటంటే, టిల్ డేట్ ఇరు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రులని ఒక్క రూపాయి ఆశించలా, ఒక్క రూపాయి కూడా హెరిటేజ్కి సంబంధించి లబ్ధి పొందలా. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ కోసం కూడా కనీసం ఒక సింగిల్ రూపీ కూడా నేను ఫండ్ కూడా తీసుకోలేదు. ఏదన్నా ఉంటే హెరిటేజ్ నుంచి వచ్చేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కావచ్చు, అంతకు మించి హెరిటేజ్లో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తే ఇంకా అధికంగా తీసుకొని పిల్లలు చదివించడం, ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు నారా భువనేశ్వరి గారు. ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఈయన ఏదన్నా టెండర్ పిలిచినప్పుడు, ఏది ప్రభుత్వానికి ప్రతిరోజు ఏదో ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, ప్రతిరోజు పొద్దున ఒక పాల ప్యాకెట్ వేయాలా, లేదా మధ్యాహ్నానికి మజ్జిగ ప్యాకెట్లని, ఇలా రకరకాలు ఉంటాయి. అప్పుడు ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం హెరిటేజ్కి కూడా ఉన్నది. బాబు గారు చెప్తేనో చెప్పకుంటేనో ఆగిపోవాలని కాదు, హెరిటేజ్కి స్వయంగా ఆ హక్కు ఉన్నది. అయినా కూడా సరేలే అని చెప్పి ఒక సింగిల్ వే రోడ్ అనమాట, ఒక్కరు సీఎం గారు కూడా ఆపేదానికి లేదు, స్ట్రైట్ వే ఆడ పాల్గొనవచ్చు. అయినా కూడా ఈవిడ పాల్గొనలేదంటే అది నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ గొప్పతనం. మనం ఏంటంటే, మనం మంచిగా ఉన్నా కూడా మన పైన బురద చల్లేవాళ్ళు ఈ కాలంలో ఎక్కువ అయిపోయినారు. బురద చల్లినా నువ్వు చేతనైతే తుడుచుకో అంటే అది తుడుచుకునే లోపు తెల్లారిపోతుంది కాలం అట్ట. సో హెరిటేజ్ వారికి డబ్బులు అంటే ఇంకా అధికంగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఏ టెండర్లోనూ పాల్గొనలా, ఇవన్నీ జరుపుతున్నారు. అట్ ద సేమ్ టైం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ వచ్చినారంటే, ఆయనకు సంబంధించినటువంటి మానస పుత్రిక సాక్షి, ఆయన ఎన్నోసార్లు అంటాడు మనకు పేపర్లో లేవు, టీవీలు లేవు అని చెప్పి. ఒరే నాయన, చూస్తే ప్రతి తంబులోనూ, అది ఆయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, ప్రతి తంబులోనూ అంటే ఆ మెయిన్ స్ట్రీమింగ్ కావచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ ఏ ఫోటోలో చూసినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే కనిపిస్తుంది. నాకు తెలిసి ఏ విధంగా అయితే ఎంఐఎం వాళ్ళ వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుంది అని మనకు అర్థమవుతుందో, ఈ సాక్షి వల్ల టీడీపీకి అంత లాభం అని నేను చెప్పగలుగుతున్నా. అంటే ఇది విచ్చలవిడితనం ఎక్కువ చేయకూడదు. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అతను తప్పు చేస్తే తప్పు అని ఈరోజు చెప్పండి, ఓకే. నువ్వు రేపొద్దున తప్పు చేయకున్నా కూడా అది తప్పు అనేటువంటి తత్వం సాక్షిది. ఆ మాత్రం ఆ సాక్షి యొక్క వైఖరి ఎట్లుందంటే, సాక్షి పేపర్లో ఈయన మానసిక పుత్రిక కాబట్టి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆ రోజు సాక్షి టీ కనిపించేటి. ఎందుకంటే ఈనాడును తొక్కేయాలా అదే పంతాలో. అండ్ దెన్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో పాపం వాళ్ళ జీతాలు 5,000 డబ్బులు వచ్చేటి. వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పేపర్లు కొనిచ్చి ఈ కార్యాలయంలో వేపించేవాళ్ళు. అది చదివి చూసినప్పుడు ఒక్కొక్కరు రియాక్ట్ అయినట్టు ఒకరు ఉండరమ్మా, నువ్వు అనుకున్నట్టు ఏముండదులే వార్తలే అని చెప్పి నీకు ఏదైనా జనరల్ నాలెడ్జ్ కావాలంటే చదువుతావు. కొంతమంది పాలిటిక్స్ చదివిన వాళ్ళు ఒరే దీంట్లో ఇంత నిజం ఉండదురా అని అనుకుంటారు. సాయంత్రంకి అసలు దీనికి కౌంటర్ దీంట్లో నిజమా ఏమన్నా అబద్ధం అని చూసేంత టైం ఎవరికి లేదు. ఆ విధంగా ప్రతి ఒక్కరు మైండ్ని ఈ స్లీపర్ సెల్స్ ఏ విధంగా అంటారో వీళ్ళకి పరకాయ ప్రవేశం అంటారు. అదేవిధంగా ఆవాహయామి అనే పూజారులు ఏదో మాంత్రికులు చేస్తూ ఉంటారు చూడు, ఆ మాదిరి చేస్తారు సాక్షి వాళ్ళు. సో రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి అనేది విస్తరించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఇంకా అదిగాక ఏదైతే భారతీయ సిమెంట్స్ ఉన్నదో, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సంబంధించినట్టుగా ఈ రెండు కూడా నేను అంటాంది, ఈ హెరిటేజ్ సంబంధించి భువనేశ్వరి గారిది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంస్థది. ఇక్కడ ఇది భారతీ రెడ్డి గారిది, ఈ యొక్క భారతీయ సిమెంట్స్ కావచ్చు, సాక్షి కావచ్చు. భారతీయ సిమెంట్స్కి జగనన్న ఇల్లులు, జగనన్న కాలనీలు అని కడతా ఉండి అసలు అంటే కట్టారు లేదని సెకండరీ, ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలిసి ఈ లాలుచి కథలో కార్కన్యాలని చెప్పి ఆడ అంతెందుకండి. నేను ఒక మాట చెప్తాను, ఈ మధ్య అంతా సాక్షి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఒక ఇష్యూ తట్టి లేపినారు. ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అని చెప్పి. ఈ రోజుటికి ఆడ ఒక తట్ట మట్టి తీసిన వాళ్ళు కాదు, ఒక ఇటుక పేర్చిన వాళ్ళు కాదు.
కాంట్రాక్ట్లు అయిపోయినాయి, బిల్లులు అయిపోయినాయి, దాదాపు 1000 కోట్ల పైన తినేశారు. అంటే ఆ 1000 కోట్ల రూపాయల బిల్లులో వీళ్ళు సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాబట్టి వాళ్ళది కాబట్టి అంటే డబ్బులు వాళ్ళకే వస్తాయి. 300 కోట్లు కొట్టారో 200 కోట్లు కొట్టారో ఆ సిమెంట్స్ వాళ్ళతో, భారతీయ సిమెంట్స్ వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకొని అవన్నీ డబ్బులు అంటే ఆ సిమెంట్స్ వాళ్ళకి అందియాలా. ఏమొస్తుంది ఇప్పుడు 800 రూపాయలు ఉంటుంది అనుకోండి ఏదైనా ఒక బస్తా, దాంట్లో 400 రూపాయలు 500 రూపాయలు ఆ సంస్థ కంటే ఏదైతే తయారు చేస్తుందో ఆ సంస్థకి వెళ్తుంది, కాదని లేదు. 1 రూపాయి కూడా నువ్వు కమిషన్ 300 రూపాయలు కమిషన్, ఒక మూట పైన 300 రూపాయలు కమిషన్తో బతకాల. ఏదో పెద్ద కంపెనీ భారతీయ సిమెంట్స్ అనేటువంటి కంపెనీ. ఇది ఇక్కడ ఆ మాదిరి జరగలా. జగనన్న కాలనీలు లేకుంటే ఆ ఇల్లు అని చెప్పినారు, ప్రతి ప్రాజెక్ట్ అన్నారు, వాటన్నిటికీ భారతీయ సిమెంట్స్ స్ట్రైట్ వే ఇదంటారు కదా రెడ్ కార్పెట్ పరిచి తీసుకున్నామని చెప్పి, లేదా గ్రీన్ ఛానల్ అంటే అత్యంత విషమ పరిస్థితుల్లో గ్రీన్ ఛానల్ అని పరుస్తారంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపేస్తారు. ఏదైనా సీఎంకి కానీ లేదా ఎవరికైనా బాగలేనప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి, సెలబ్రిటీలకి ఆ మాదిరి గ్రీన్ ఛానల్ మాత్రం స్ట్రైట్ అవే భారతీయ సిమెంట్స్ లైన్లోకి ఎంటర్ అయిపోయింది. ఎన్ని కోట్లు దండుకుంటారో దీనిపైన ఎవరు మాట్లాడలేదంటే నిజంగా అది బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడతారో వాళ్ళు మాట్లాడాలని నేను కోరుకున్నాను. ఒక పక్క సాక్షి, మరో పక్క భారతీయ సిమెంట్స్, వాళ్ళ పంతా ఎట్టున్నది, వాళ్ళ లాజిక్లు ఏ విధంగా కోటాను కోట్లు ఓళ్ళు అనుకున్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్పినాడంట ముఖ్యమంత్రి హోదాలో, హెరిటేజు ఏ కాంట్రాక్ట్లకి ఎంటర్ కాకూడదు అని చెప్పి. ఇంకా ఇక్కడ రెండోది కోసం ఏరిపోయిందంటే ఈ హెరిటేజ్ పుట్టిందే వీళ్ళు అధికారంలో లేనప్పుడు. అసలు హెరిటేజ్ డెవలప్ అయిందల్లా రాజశేఖర రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు ఒక రేంజ్ పోయింది హెరిటేజ్. మళ్ళీ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని కుయుక్తులు పంతా ఉన్నాయి కూడా ఈ యొక్క హెరిటేజ్ పైన. నేను అన్నా కదా అతివృష్టి అనావృష్టి అన్నట్టు వీళ్ళు చేసేటువంటి అతి ప్రచారాలే ఆపోజిట్ వీళ్ళు ఏనైతే టార్గెట్ పెడతారో వాటి సేల్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఆ యొక్క హెరిటేజ్ దీని ఇంకా ఒక గ్రోత్, ఒక గ్రాస్ రూట్, ఒక పిచ్చ ప్రాఫిట్ అనేది ఉండదు, నార్మల్గా మూవ్ అవుతానే ఉండాలి. అది ఆ రెండింటికి వ్యత్యాసం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.